హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జాహ్నవి. సో రోజులాగే ఈరోజు కూడా సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేనేం చెప్పబోతున్నానంటే ప్రతి బేబీకి కూడా సాలిడ్ ఫుడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, అది ఏ టైంలో ఎవరికి ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ అనేది అయితే ఇది నా ఒపీనియన్ అయితే నేను ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ బేబీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేది ఎలా ఉంటుందంటే ఎవ్రీ బేబీకి ఎవ్రీ మదర్ జర్నీకి డిఫరెంట్గా అయితే ఉంటుందండి. కొంతమంది బేబీస్ ముందు తినడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది బేబీస్ అయితే ఇంకా స్వాలో చేయడానికి కొంచెం కష్టపడుతూ కొంచెం లేట్గా అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తారు. నేను ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూసి మీ బేబీ ఈ టైంకి తింది, నా బేబీ ఇంకా తినట్లేదు అని అయితే మీరు ఎటువంటి కంగారు పడద్దు. బేబీస్ వాళ్ళకి నచ్చిన టైంకి వాళ్ళు మనకి చిన్న హింట్స్ ఇస్తారనమాట. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూసేయండి. పిల్లలకి ఫుడ్ అనేది ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయాలి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే పిల్లలు ఇచ్చే హింట్స్ బట్టి. అండ్ వాళ్ళు ఇచ్చే హింట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఫుడ్ తింటున్నా సరే ప్లేట్ వైపు చూస్తూ ఉంటారనమాట. ప్లేట్ వైపు చూస్తూ ఉండి మనం తింటుంటే ఐస్ని ఫోకస్ని మన చేతి వైపు, మన మౌత్ వైపు, మన లిప్స్ వైపు, మళ్ళీ ప్లేట్ వైపు చూస్తూ ఉండి వాళ్ళైతే నోరును చప్పరిస్తూ ఉంటారు. ప్లేట్ ఒకటి, గ్లాస్ ఒకటి, ఇవన్నీ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మిల్క్ అనేది తాగడం చాలా తగ్గించేసి చాలా క్రాంకీగా బిహేవ్ చేయడము. మనం ఎన్నిసార్లు మిల్క్ ఇచ్చినా సరే వాళ్ళు ఎంత ఆకలి ఉన్నా సరే మిల్క్ తీసుకోవడం అయితే తగ్గించేస్తారనమాట. తగ్గించేసి మనం తినే ఫుడ్ వైపు అయితే అలా చూస్తూ ఉంటారు. మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ దొరుకుతూ ఉంటారు కదా. ఆల్రెడీ 5th మంత్ అంటే ఇలాగా బెడ్ మీద అయితే దొరుకుతూ ఉంటారు. అలా అయితే మనకి హింట్ అయితే ఇస్తారనమాట. ఆ హింట్ ఇచ్చినప్పుడైతే మనం ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఫుడ్ అనేది స్టార్ట్ చేయొచ్చా స్టార్ట్ చేయకూడదా అని అడిగేసి అయితే మనమైతే స్టార్ట్ చేసేయచ్చు. అబ్బాయిలు అయితే 5th మంత్ నుంచి డాక్టర్స్ అయితే స్టార్ట్ చేసేయమంటారండి. ఎందుకంటే అబ్బాయిలు ఆకలికి ఆగలేరు అని అంటారు. సో అబ్బాయిలు అయితే 5th మంత్ నుంచి స్టార్ట్ చేసేయమంటారు. అమ్మాయిలు అయితే 6th మంత్ నుంచి అయితే స్టార్ట్ చేయమంటారు. ఇలా అబ్బాయిలు 5th మంత్ నుంచి స్టార్ట్ చేసేయమన్నప్పుడు కూడా చాలా మంది ఏంటంటే మేము అన్నప్రాసన చేసే వరకు అయితే ఫుడ్ అయితే పెట్టము అని చెప్తూ ఉంటారు. అది ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళది. బట్ ఏంటంటే అన్నం తప్పించి మిగతా ఫుడ్ అయితే మనం అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. చిన్న ఐటమ్స్ అయితే పెట్టచ్చు. రుద్రాంశ్ వచ్చేసి ఫార్ములా ఫీడ్ కాబట్టి నేనైతే త్వరగా అయితే సాలిడ్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి నేను మా మదర్ అనుకున్నాను అనమాట. నేను ఏ డెసిషన్ తీసుకున్న ఫుడ్ విషయంలో అయితే నేను మా మదర్ని కన్సల్ట్ చేసి అయితే తీసుకునేదాన్ని. స్టార్టింగ్ అయితే ఎలాగా ఫీడ్ చేయాలి అని అయితే మన మదర్సే బాగా చెప్తారు. మన మదర్స్ అండ్ మా అమ్మమ్మ గారు అయితే బాగా చెప్పేవారు అనమాట. ఇలా స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు నేను చేసిన ఇది మిస్టేక్ అనొచ్చో తెలియదు కానీ ఫస్ట్ ఎవరైనా సరే మనకి బయట దొరికే సెర్లాక్ అయితేనే డాక్టర్స్ పెట్టమంటారు. ఎందుకంటే మనం అన్నప్రాసన అయితే జరగదు కదా. బయట దొరికే సెర్లాక్ అయితే సరే నేను తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్ పెట్టే ఫుడే కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను బయట సెర్లాక్ అయితే తీసుకున్నాను. తీసుకుంటే ఆ సెర్లాక్ నేను ఏం చేశాను, తెచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూశాను. బట్ అందులో ఏంటంటే పురుగులు ఉన్నాయి. ఇలా పాకుతూ ఉంటాయి కదా, అలాంటి పురుగులు ఉంటే డైరెక్ట్గా మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను అనమాట. ఇలా పురుగులు ఉన్నాయి, చిన్నపిల్లలు దగ్గర తీసుకొచ్చే ఫుడ్ ఇలా ఉంటుందా అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పైరీ డేట్ అవి కూడా నార్మల్గానే ఉన్నాయి మేడం, మమ్మల్ని ఏం చేయమంటారన్నారు. తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ డాక్టర్ని అడిగితే డాక్టర్ నెస్టమ్ పెట్టండి అని చెప్పారు. నెస్టమ్ అయితే ట్రై చేశాను. నెస్టమ్ పెట్టినప్పుడు స్టార్టింగ్ దాని మీద మనకి కొలతలు రాస్తారండి. ఇంత కప్కి అయితే ఇంత తీసుకోవాలి, ఇంత కప్కి అయితే ఇంత అని చెప్పి మనకి కొలతలు రాస్తారనమాట. ఈ స్పూన్కి ఇంత వాటర్ వేయాలని చెప్పి. అది మాత్రం స్టార్టింగ్ మనం 5th మంత్లో అయితే పెడతాం కదా, స్టార్టింగ్ పెట్టేటప్పుడు అయితే అస్సలు ఫాలో అవ్వకండి. ఫస్ట్ బేబీస్కి పెట్టేది ఎలా ఉండాలంటే మంచిగా స్వాలో అయ్యేలా ఉండాలి. అప్పటిదాకా వాళ్ళు మిల్క్ తప్పించి ఇంకా ఏమీ తీసుకోరు కాబట్టి మనం డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన కొలతలతో కనుక వాటర్ కలిపితే కనుక మనకి సాలిడ్ కింద, సెమీ సాలిడ్ కన్నా ఇంకా సాలిడ్ కింద అయితే రెడీ అయిపోతుంది. అదైతే వాళ్ళు స్వాలో చేయలేరండి, గొంతుకి అడ్డుపడిపోతుంది అనమాట. నేనేం చేసేదాన్ని, స్టార్టింగ్లో వాళ్ళు ఏది రాస్తే అదే నేను చేసేదాన్ని అనమాట. చేసేసి పైగా అది తినకపోతే నేను అలా వదిలేసి అలా ఫేస్ కొంచెం డల్గా పెట్టేస్తే మా మదర్ వచ్చి చెప్పేవారు, అలా కాదు కొంచెం వాటర్ ఎక్స్ట్రా కలపాలి కొంచెం, లేకపోతే పిల్లలు స్వాలో చేయడం చాలా కష్టము, వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా అని చెప్పి మా మదర్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా సరే నేను కూడా 2-3 టైమ్స్ ట్రై చేశాను. ట్రై చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు
కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసి, అండ్ ఏంటంటే ఇలాంటి సెర్లాక్, నెస్టమ్ ఇలాంటివి రెడీమేడ్ ఫుడ్స్ అయితే బయట దొరికి ఉంటాయి కదా, వాటికి ఎప్పుడు ఏం చేయాలంటే మనము హాట్ వాటర్తో కలపాలన్నమాట. హాట్ వాటర్తో కలిపితే, నేను అంటున్నాను మరి గోరువెచ్చని వాటర్ కూడా కాదు, మరీ హాట్ వాటర్తో కలిపి కొంచెం బాగా స్టిర్ చేసిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది. అండ్ కొంచెం వేడి హాట్ కన్నా కొంచెం ఇంకా గోరువెచ్చ అంటారు చూసారా, అంతా అయ్యాక ఫుడ్ అయితే అప్పుడైతే బేబీస్కి అయితే పెట్టాలి. అప్పటిదాకా అయితే చూసుకుని మనము టేస్ట్ చేసి దాని టెంపరేచర్ అయితే చూసాక మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ టైం సాలిడ్ పెడుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం కాలిందనుకో, సామెత ఉంటుంది కదా, పిల్లి మూతి కాలిన తర్వాత మళ్ళీ ఏం తినదు తాగదు అని చెప్పి, అదైతే వాళ్ళు ఫాలో అయిపోతారు, చంటి పిల్లలు కదా. సో చూసుకుని అయితే పెట్టండి. అండ్ మనకి బయట దొరికే నెస్టమ్స్, సెర్లాక్ కూడా ఇవన్నీ కూడా 6 months ప్లస్ అని చెప్పి రాస్తూ ఉంటారు. బట్ డాక్టర్ సజెషన్ బట్టి చూస్తుంటే మనము 6 months అనేది 5th month లో కూడా పెట్టచ్చు, డాక్టర్స్ చెప్తూ ఉంటారు మీకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇది నా రివ్యూ, నేను అండ్ ఏంటంటే నా ఫ్రెండ్ కూడా ఉంది ఒక అమ్మాయి, తను కూడా వాడింది కాబట్టి చెప్తుంది. బయట స్లిరప్ అని చెప్పి ఒక సెర్లాక్ అయితే అమ్ముతున్నారండి, బయట అమ్ముతున్నారు. అది అమెజాన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లింకిట్ యాప్స్లో, మీరు సిటీస్లో ఉంటే బ్లింకిట్, జెప్టో వీటన్నిటిలో కూడా మనకి దొరికేస్తున్నాయి అనమాట. స్లిరప్ విత్ 2 mothers అని చెప్పి సంథింగ్ 2 mothers కలిసి అయితే అది బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అదైతే చాలా బాగుంటుంది. అందులో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటున్నాయి. రాగి, బనానా, నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటున్నాయి అనమాట. సెర్లాక్లో టైప్స్ అనమాట. సో అదైతే ట్రై చేయండి, చాలా బాగుంది. అదైతే నో షుగర్ కూడా. బయట దొరికే ఏ సెర్లాక్ నెస్టమ్ అయినా సరే మనకి షుగర్ కంటెంట్తోనే దొరుకుతుంది. ఇదైతే నో షుగర్ ఉంది. సో దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, నేను ఆల్రెడీ వాడాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి, ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నెక్స్ట్ మంచి ఫుడ్ ఏంటంటే యాపిల్. యాపిల్కి వచ్చేసేటప్పటికి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, డైరెక్ట్ యాపిల్ని కట్ చేసేసి మిక్స్ చేసేసి అది వాటర్ వేసి మిక్స్ చేసేసి అది పట్టేస్తూ ఉంటారండి. అది చాలా రాంగ్ వే అనమాట. యాపిల్ని పిల్లలకి ఎలా పెట్టాలంటే, ఫస్ట్ యాపిల్ని కట్ చేసి నెక్స్ట్ దాన్ని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయాలి. లేకపోతే మీరు కెటిల్లో హాట్ వాటర్ని బాగా ఎండ్ వరకు వచ్చేసే వరకు బాయిల్ చేసి ఆ హాట్ వాటర్లో ఈ ముక్కలు కనుక వేస్తే అది కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో మెత్తగా కూడా అవుతుంది. దాన్ని మనం మిక్స్ చేసి, అండ్ స్టార్టింగ్ పెడుతున్నాం కాబట్టి, ఇంట్రడ్యూస్ చేసే టైంలో పెడుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసి 2-3 చుక్కలు వేస్తే చాలు. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తే లిక్విడ్ ఫామ్లో అయితే వస్తుంది. అంటే మనకి సెమీ సాలిడ్ కన్నా అండ్ వాటర్కి మధ్యలో వస్తుంది. గట్టి సిరప్ ఉంటుంది కదా, అలా అయితే వస్తుంది. దాన్ని మనం మెల్లగా అయితే పట్టించవచ్చు యాపిల్. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పిల్లలకి యాపిల్ పెట్టేయాలి కదా, మనం ఫుల్ యాపిల్ అయితే తినేయాలి అని అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి. సాలిడ్స్ ఏది ఇంట్రడ్యూస్ చేసినా ఫస్ట్ రోజు వాళ్ళు ఇంత తిన్నా సరే మనకి అది చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు గోయింగ్ ఆన్ పెంచుతూ ఉంటారనమాట క్వాంటిటీ. అండ్ సాలిడ్ స్టార్ట్ చేసాం కదా అని చెప్పి మిల్క్ అయితే మనం ఇవ్వడం అయితే అస్సలు మానేయకూడదండి. యాపిల్ అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1/4 to half యాపిల్ దాకా అయితే మనం అయితే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు మిల్క్ మధ్యలో గ్యాప్ అయితే 3 hours తీసుకుంటారు కదా. సాలిడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో 4 to 5 hours దాకా అయితే గ్యాప్ తీసుకుంటారు. 4 to 5 hours వాళ్ళు కంప్లీట్లీ అయితే ఆగిపోతారు. అందులో అసలు క్వశ్చనే లేదనమాట. సో మళ్ళీ మీరు ఇబ్బంది పడిపోయి అదేంటి 3 hours తర్వాత మళ్ళీ మిల్క్ తాగాలి కదా నా బేబీ అని అయితే అస్సలు మీరు కంగారే పడనవసరం లేదు. సాలిడ్స్కి ఉన్న మహిమే అది. మదర్స్కి ఒక పెద్ద వరం అనమాట. లైక్ ఏంటంటే, ఇలాగా లిక్విడ్ మిల్క్ దగ్గర నుంచి సాలిడ్ స్టార్ట్ చేశారంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికైతే మ్యాంగోస్ సీజనల్ ఫ్రూట్. అండ్ మ్యాంగోస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మ్యాంగోస్ తినకూడదు చెప్తున్నాను కదా, మనకన్నా ముందు బయట వాళ్ళే చెప్తుంటారు మ్యాంగో తినకూడదు, మ్యాంగో పెట్టకూడదు, మ్యాంగో మోషన్స్ వస్తాయి, అది ఇది అని చెప్పి. డాక్టర్ నాకు పర్సనల్గా సజెస్ట్ చేసింది ఏంటంటే, మ్యాంగోస్ ఏం చేయాలంటే తెచ్చిన వెంటనే కట్ చేసి పెట్టేయడం అయితే అస్సలు చేయకూడదు. తెచ్చిన వెంటనే మ్యాంగోస్ని వాటర్లో ఒక 1/2 hour to 1 hour అయితే ఉంచేయాలి. అందులో ఏవో యాసిడ్ రియాక్షన్స్ ఏవో ఉంటాయంట, యాసిడిక్ రియాక్షన్స్ అవి. సో ఏంటంటే పెట్టేసేయాలి, వాటర్లో పెట్టేసేయాలి. లేకపోతే కనుక తెచ్చిన వెంటనే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యాంగో అయినా తీసి పిల్లలకైతే పెట్టచ్చు.
ఆ మ్యాంగో కూడా ప్రాసెస్ ఏంటంటే మ్యాంగోని పీల్ చేసేసి కట్ చేసేసి కొంచెం వాటర్ చుక్క కొంచెం కలిపి దాన్ని కూడా ఫుల్గా మిక్స్ చేసేసి అయితే బేబీస్కి అయితే మనం ఇచ్చేయచ్చు. అండ్ మీరు చెప్తే నమ్మరు, రుద్రాంశ్ అయితే మ్యాంగోని ఎంజాయ్ చేస్తూ తినేవాడు. అది కూడా ఏంటంటే మ్యాంగో పెట్టమన్నాను కదా అని చెప్పి ఫుల్ మ్యాంగో కాదండి, హాఫ్ స్లైస్లో హాఫ్ అంటే 1/4 అని చెప్పచ్చు, 1/4 మ్యాంగోని అయితే మనం పెట్టచ్చు. సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేయమన్నారు కదా అని చెప్పి గట్టి ఫుడ్ గట్టిగా ఉన్నవి ఇలాంటివి అయితే స్టార్ట్ చేయకండి. ఇలా ఫ్రూట్స్ మెత్తగా ఉన్నవి అయితే మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి. నాకు డాక్టర్ గారు చెప్పిన ఇంకొక అడ్వైజ్ ఏంటంటే స్టార్టింగ్ అనేది సాలిడ్ ఫుడ్ ఇలా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి కొంచెం టైట్గా ఉన్న లిక్విడ్లా స్టార్ట్ చేయాలి. లైక్ ఏంటంటే గరిట నుంచి కొంచెం ఇలా పడుతున్నట్టు, పప్పు ఎలా ఉంటుంది చూసారా, కొంచెం పప్పు టమాటో చేసినప్పుడు పప్పు ఇలా కొంచెం స్లోగా పడుతున్నట్టు. నెక్స్ట్ మంత్కి అయితే నెక్స్ట్ ఇంకా కొంచెం స్లోగా పడుతున్నట్టు, నెక్స్ట్ మంత్ అయితే గట్టి క్రీమ్గా పడుతున్నట్టు అనమాట. నెక్స్ట్ మంత్ అయితే గట్టి కొంచెం ముద్దగా మెతుకులా కాకుండా ఇలా మెత్తగా, దీన్ని పప్పు గుత్తుతో అంటారు కదా, మ్యాష్ చేస్తారు కదా, సో అలాగా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 12 months వచ్చేటప్పటికి రైస్లా పెట్టమన్నారు. నేను ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నానంటే రైస్ ఫేజ్ కన్నా ముందున్నాను. కొంచెం పప్పు గుత్తుతో ఒక 2 times అయితే మ్యాష్ చేస్తాను అనమాట. వాడు కూడా కొంచెం స్వాలో చేయడానికి ఇబ్బంది అయితే అసలు పడ్డా, ఎందుకంటే నేను స్టేజెస్ వైజ్గా అయితే ఫాలో అయ్యాను డాక్టర్ చెప్పినట్టు. బేబీస్కి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసే టైంలో అయితే మీరు ప్రతి ఫుడ్ని కూడా డాక్టర్ని అయితే అన్నీ అడగలేము కదా, మీరు ప్రతిదీ కూడా గూగుల్ చేసుకోండి ముందు, ఇది కరెక్టా కాదా అని చెప్పి. నా సజెషన్ ఏంటంటే బేబీస్కి పెట్టినప్పుడు వాటర్ మిలాన్ అయితే అస్సలు పెట్టకండి. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను, వాటర్ మిలాన్ అయితే అస్సలు పెట్టకండి. ఇంజెక్ట్ చేస్తున్నారు, ఎసెన్స్ అయితే ఇంజెక్ట్ చేసి కొంచెం కలర్ రావడానికి అయితే చేస్తున్నారు. దానివల్ల మా రుద్రాంష్కి బ్లడ్ మోషన్స్ అయితే వచ్చాయన్నమాట. వచ్చి కొంచెం 20 days వరకు అయితే ఆ మోషన్స్ తినేసాయి పాపం చంటూని. చాలా ఇబ్బంది పెట్టాం. మళ్ళీ రెయిన్బో హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇదంతా గోల్ అయ్యింది. సో ఏంటంటే చెప్తున్నాను, అసలు అవాయిడే చేసేయండి వాటర్ మిలాన్ని. అవసరం లేదు, మనకి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అన్ని ఫ్రూట్స్లో ఒక ఫ్రూట్ లేకపోతే మనం ఏమైపోము. సో ఆ ఫ్రూట్ని అయితే కంప్లీట్లీ అయితే అవాయిడ్ చేసేయండి. అండ్ యాపిల్ కానీ మ్యాంగో కానీ కొంతమంది పిల్లలు డైరెక్ట్గా అంత స్వీట్ అయితే తినడానికి ఇష్టపడరు. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే ఉప్మా నూక ఉంటుంది కదా, ఉప్మా నూక బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని కొంచెం నేతిలో కొంచెం వేపి వాటర్ వేసి కన్సిస్టెన్సీ కొంచెం ఉప్మా కన్సిస్టెన్సీ కొంచెం జారుగా వచ్చేలా ఉంచి చల్లారబెట్టి అందులో అయితే యాపిల్ మీరు జ్యూస్ చేస్తారు కదా అదైతే వేసేయండి. అదొక కొత్త రెసిపీలా అయితే వస్తుంది. దీన్ని నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు చేసి చూపిస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నేను షార్ట్ కింద కానీ లేకపోతే ఇవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక వీడియోలో కానీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ దాకా అయితే నేను చెప్తున్నాను అనమాట. సో ఇదే ప్రాసెస్ అయితే మీరు మ్యాంగో కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా అయితే చక్కగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటారు. పిల్లలకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ అయితే మనం పట్టించండి. సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయక ముందు వరకు అయితే మనం వాటర్ అయితే అస్సలు పట్టించకూడదు. ఒకసారి ఫుడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ ఎలా పెట్టాలి అంటే మనకి మధ్యలో వాళ్ళు స్వాలో చేయలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళకి చిన్ని స్పూన్స్ ఉంటాయి. నేను బెంగళూరు వెళ్ళాక మీకు పెడతాను. స్పూన్స్ ఇంత చిన్న స్పూన్స్ ఉంటాయి. ఆ స్పూన్తో వాటర్ని కొంచెం వేస్తుంటే వాళ్ళు స్వాలో చేస్తారు. సో దట్ వాళ్ళు నెక్స్ట్ ముద్దకు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు రెడీ అవుతారనమాట తీసుకోవడానికి. లేకపోతే అక్కడే కొంచెం గొంతు దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ కాళ్ళ మీద పడుకోబెట్టేసి సాలిడ్ ఫుడ్ అయితే ఇలా వేసేస్తూ ఉంటారనమాట. నాకు అది అర్థం కాదు. డైరెక్ట్ కాళ్ళ మీద పడుకోబెట్టి వేస్తే వాళ్ళకి ఇప్పుడు మనకి పడుకుని మనం తినమంటే మనం తినగలమా? తినలేం కదా. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు మనకి చెప్పలేరు. అండ్ ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు తిండి. వాళ్ళు ఇంకా లైఫ్లో ఇంకా ఫుడ్ అయితే ఇష్టపడతారా? కొంచెం లేట్ అవుతుంది కదా. మళ్ళీ తర్వాత గోల్ పెడుతుంటారనమాట, మా బాబు తింటలేదు, మా పాప తింటలేదు, ఏం చేయాలి అని చెప్పి. అదైతే చాలా రాంగ్ వే. వాళ్ళు కూర్చోలేరు కాబట్టి మనం ఏం చేయాలంటే కాల్ మీద పడుకోబెట్టుకున్నప్పుడే వాళ్ళ తల కింద అయితే 2 పిల్లోస్ని అయితే వేసుకోవాలి. 2 పిల్లోస్ని అయితే వేసుకుంటే కనుక వాళ్ళు కొంచెం రెక్లైన్ పొజిషన్లో ఇలా ఉంటారనమాట, కొంచెం ఇలా ఉంటారు. సో మనం ఫుడ్ పెట్టింది కూడా వాళ్ళకి ఈజీగా అయితే కిందకి వెళ్తుంది అనమాట లోపలికి. ఇలా అయితే ఆలోచించండి. అంతేగాని డైరెక్ట్ కాల్ మీద పోసేసి వాళ్ళకి ముక్కు మూసేసి కొంతమంది ఇలా చేస్తారు, ముక్కు మూసేసి నోట్లో పోసేస్తూ ఉంటారు. అదేమైనా సిరప్ అయితే ముక్కు మూసేసి పోసేస్తూ ఉంటారు చాలా మంది. మరి తాగకపోతే ఏం
చేస్తారు. కానీ నేను సిరప్స్ కూడా ఏం చేయమంటానంటే ఇంక్ ఫిల్లర్ అయితే ఉంటుంది కదా మనకి, అన్ని సిరప్స్లో అయితే మనకి ఇస్తూ ఉంటారు. అందులో ఒకటి మాత్రం మీరు విడిగా దాచుకుని ఏదైనా కొన్ని కనుక సిరప్స్కి ఇవ్వకపోతే కనుక దాన్ని ఇలాగా వేసేయచ్చు అనమాట. అంతేగాని ముక్కు పట్టుకుని వేసేయడము ఇలాంటి పనులు అయితే అసలు చెయ్యొద్దు. నెక్స్ట్ టైం నుంచి పిల్లలు అయితే సాలిడ్ ఫుడ్ అనేది ఇష్టపడరు అనమాట. అది పిల్లలు ఫుడ్ని ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయొద్దా అనేది అది వాళ్ళ మీద అయితే డిపెండ్ అయి ఉండదండి. ఎందుకంటే ప్రతి పిల్లలు కూడా వాళ్ళు పుడుతూనే టేస్టులతో పుట్టరు కదా, నాకు ఈ టేస్ట్ కావాలి ఈ టేస్ట్ కావద్దు అని చెప్పి ఏ పిల్లలు చంటి పిల్లలు అయితే పుట్టరు. మనం వాళ్ళకి ఏం అలవాటు చేసామా అన్న దాని మీదే ఉంటుంది. నా దృష్టిలో ఏంటంటే మనం ఎంత బాగా ఫుడ్ మీద కేర్ తీసుకున్నామా వాళ్ళ మీద అని చెప్పి వాళ్ళ ఫుడ్ తీసుకోవడంలో మనకి తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు అన్ని వెరైటీస్ తింటున్నారా లేదా, అన్నీ మనం టేస్టీగా చేసి పెడుతున్నామా. టేస్టీగా అంటే అక్క నువ్వు టేస్టీగా చెప్పవు అని చెప్పి మొత్తం బెల్లము షుగర్ ఇవన్నీ వేసేయమని అయితే నేనైతే చెప్పను. షుగర్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ అయితే చేసేయండి. కంప్లీట్లీ అసలు ఎందులోనూ షుగర్ వేయొద్దు పిల్లలకి ప్రస్తుతానికి. తర్వాత సంగతి తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి అయితే అసలు ఎందులోనూ షుగర్ వేయొద్దు. ఈవెన్ బెల్లం కూడా వేయొద్దు. సాల్ట్ కూడా 7 months దాకా అయితే అస్సలు వేయకూడదు. 7 to 8 months మధ్యలో అయితే సాల్ట్ అయితే మనల్ని స్టార్ట్ చేయమంటారు అనమాట డాక్టర్. అప్పుడైతే స్టార్ట్ చేసుకోవచ్చు మనం. పిల్లలకి మిల్క్ తాగినప్పుడు ఎలాగ తేనుపు వస్తుందో సాలిడ్ తిన్న తర్వాత కూడా అలాగే బర్ప్ వస్తుందండి, తేనుపు వస్తుంది. తేనుపు వచ్చేదాకా అయితే కంప్లీట్గా వెయిట్ చేయాలి. లేకపోతే తేనుపు రాకుండా కనుక వాళ్ళని పడుకోబెట్టేస్తే కనుక మళ్ళీ వాళ్ళకి వామిట్ అయిపోతుంది అనమాట మొత్తం. ఎందుకంటే ఆ గాలి అనేది పైకి తన్నేసి తిన్న ఫుడ్ అంతా అయితే వామిట్లో అయితే బయటికి వాళ్ళు తీసేస్తారనమాట. అలా కూడా మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ తేనుపు వచ్చిన తర్వాతే ఒక 2 spoons అయితే వాటర్ పట్టించండి. లేకపోతే తేనుపులో వాటర్ ఫుడ్ కూడా మొత్తం అంతా అయితే కలిపి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తిన్నాక పిల్లలకి ఎప్పుడు తక్కువ వాటర్ పట్టించడానికి ట్రై చేయండి. మళ్ళీ కాసేపు ఆగి అయితే తర్వాత వాటర్ అయితే పట్టించుకోవచ్చు. ఇది నా సజెషన్ అని చెప్పుకోవచ్చు. పిల్లలకి తినడానికి ఇంట్రెస్ట్ బాగా రావడానికి మంచి మంచి స్పూన్స్ కలర్స్ కొంచెం తీసుకోండి అనమాట. సిలికాన్ స్పూన్స్ అయితే బెటర్. నేనైతే సిల్వర్ బౌల్ యూజ్ చేస్తాను, సిలికాన్ స్పూన్ అయితే యూజ్ చేస్తాను. సిలికాన్ స్పూన్ ఏంటంటే వాడి పంటికి కూడా మంచిగా మెత్తగా తగులుతూ ఉంటుంది. టూత్ వచ్చే టైం కదా, పళ్ళు వచ్చే టైం కాబట్టి వాడికి కూడా బాగుంటుంది అని చెప్పి నేనైతే సిలికాన్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. లవ్ ల్యాప్ వాళ్ళది చాలా బాగుంటుంది. స్పూన్ అండ్ గ్లాస్ సెట్ కూడా వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను అండి. ఇది వచ్చేసి వాడి గ్లాస్ అనమాట, లవ్ ల్యాప్ నుంచి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇదైతే వాడు చాలా ఇష్టపడతాడు అనమాట. ఇలాగా పట్టుకుంటే వాడైతే తాగేస్తాడు. చాలా ఇష్టం వాడికి గ్లాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పూన్. ఈ రెండు కూడా రుద్రాంష్కి అయితే చాలా ఇష్టము. ఇది నేను వాడి పెద్దయ్యాక కూడా దాచుంచుతాను. ఇదంటే నువ్వు చాలా ఇష్టపడేవాడు అని చెప్పి. యాక్చువల్లీ ఇందులో నేను 5th monthలోనే తీసుకున్నాను. ఫుడ్ అయితే ఇలా కలిపి పెట్టచ్చు అని చెప్పి. స్టార్టింగ్ అయితే వాడికి ఇంత చిన్ని పిడత గ్లాస్లో అయితే సరిపోయేది ఫుడ్. ఇది కూడా ఇక్కడ దాకా వచ్చేది. తర్వాత అయితే పెంచాను. ఇదైతే నేను వాటర్ గ్లాస్ కింద యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. స్టార్టింగ్ అయితే మనం వాటర్ కూడా ఇలాగ పాలు బాటిల్ మిల్క్ బాటిల్ ఉంటుంది కదా, అందులోనే పట్టించాలండి. డైరెక్ట్గా అయితే వాళ్ళు తాగలేరు కాబట్టి నార్మల్గా తాగించినప్పుడు. ఈ గ్లాస్ అయితే నేను 6 months కంప్లీట్ అయ్యాక అయితే వాడికి గ్లాస్లో వాటర్ అనేది ఫీడ్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 5th month అంతా నేనైతే కంప్లీట్గా అయితే ఫ్రూట్స్ మీద వాడిని ఉంచాను. ఎలాగంటే సపోటా పెట్టేదాన్ని అండ్ ఒక్కొక్కసారి బనానా పెట్టేదాన్ని అనమాట. బనానా అనేది చాలామంది పెట్టకూడదు అని అంటారు, ఒక్కొక్కసారి పెట్టచ్చు అని అంటారు. నేను డాక్టర్ని పర్సనల్గా అడిగినప్పుడు చిన్న అమౌంట్, అది కూడా వాళ్ళకి కోల్డ్ అది లేనప్పుడు అయితే పెట్టచ్చు అనమాట. సమ్మర్ కాబట్టి నేనైతే కొంచెం పెట్టేదాన్ని బనానా. అది కూడా సరే మిక్స్ చేసి పెట్టేదాన్ని అనమాట. వాటర్ అయితే కలిపేదాన్ని కాదు. బనానాలో అయితే వాటర్ అయితే కలపడం అవసరం లేదు. నెస్టమ్ అయితే ఓన్లీ నేను 6 months వచ్చే వరకు మాత్రమే, ఆ 5 to 6 months వరకు మాత్రమే నేను నెస్టమ్ యూజ్ చేశాను. తర్వాత నుంచి మాత్రం నేను ఆ నెస్టమ్ అయితే వాడడం మానేశాను. బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, నేను మొన్న చూపించాను కదా తిరుపతికి వెళ్ళినప్పుడు, కొండ ఎక్కినప్పుడు, అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు, శ్రీవారికొండ, ఇలాంటప్పుడు అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటప్పుడు సెర్లాక్ నెస్టమ్ రెండింటిలో ఏదో ఒకటైతే తీసుకుంటాను, లేకపోతే సిరప్ అయితే తీసుకుంటాను. ఇంట్లో మాత్రం నేను అసలు సెర్లాక్ అయితే అసలు టచ్ చేయను. అలా అని చెప్పి హోమ్ మేడ్ సెర్లాక్ అయితే నేను అసలు అయితే ప్రిపేర్ చేయలేదండి.
నేను నార్మల్గా ఏం చేస్తాను, నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఉంటే అది ఓట్స్లో అయితే నేను కలుపుకుని అయితే ఒక రెసిపీ అయితే నేను చేసుకుంటాను, అది ఒకసారి పెడతాను. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పటికైతే నేను పప్పు, డాక్టర్ ఏం చెప్పేవారంటే 6th మంత్ నుంచి దాల్ వాటర్ అయితే పెట్టమన్నారు. దాల్ పెట్టేసి పప్పు పెట్టేసి దాన్ని కొంచెం విజిల్స్ వేయించేసి పప్పుని ఒక 8, 9, 10 అయినా పర్లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి విజిల్స్ వేయించేసి దాన్ని మెత్తగా మిక్స్ చేసి వాటరీగా ఉంటుంది అనమాట, కొంచెం సెమీ సాలిడ్కి వాటర్కి మధ్యలో ఉంటుంది, అదైతే పట్టించవచ్చు. అదొకటి బలం. అలా మనం మూంగ్ దాల్ పెసరపప్పు చేయొచ్చు, నార్మల్ వనపప్పు చేయొచ్చు. తర్వాత గోయింగ్ ఆన్ ఏం చేయాలంటే అదే మళ్ళీ రైస్, పప్పు, కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కుక్కర్ పెట్టేసి దాన్ని మళ్ళీ వాటర్ కన్నా సెమీ సాలిడ్ కింద నెక్స్ట్ మంత్స్లో అనమాట, 6th మంత్ మిడ్ నుంచి 7th మంత్కి వచ్చేటప్పటికి అలా మిక్స్ చేసి అయితే అలా పెట్టాలి. ఇలా అయితే పిల్లలకి ఎప్పుడు కూడా ఒకేసారి అన్ని సాలిడ్స్ అలవాటు చేయకుండా మెల్లమెల్లగా అయితే అలవాటు చేయాలి. ఫస్ట్ ఇలాగా చాలా సెన్సిటివ్గా ఉన్న పిల్లలకి ఇలా మెల్లమెల్లగా ఫ్రూట్స్ అయితే మెల్లగా అలవాటు చేసి గట్టి సాలిడ్స్ అయితే 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేయమంటారు. తర్వాత 7th మంత్ నుంచి వచ్చేటప్పటికైతే ఎవ్రీ 5 డేస్కి ఒక కొత్త సాలిడ్ ఐటమ్ అయితే స్టార్ట్ చేయమంటారు. అంటే లైక్ కూరగాయలు అయితే ఏముంది, నెక్స్ట్ యాపిల్ ఫ్రూట్స్ అయితే ఏముంది, ఏదైనా కానీ ఎవ్రీ 5 డేస్కి కూడా ఒక న్యూ ఐటమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయమంటారు. ఎందుకంటే 5 డేస్కి ఒకటి అని ఎందుకు అంటున్నారంటే 5 డేస్లో ఇప్పుడు ఒకటి వద్దు అనేది, ఇప్పుడు ఒక ఐటమ్ వాడికి పడలేదు అనుకోండి, వాడికైనా ఎవరికైనా సరే ఒక ఐటమ్ పడలేదు అనుకోండి, ఆ ఐటమ్ రియాక్షన్ ఇచ్చే టైం అంటే మోషన్స్ కానీ వామిటింగ్ కానీ అయిపోతే ఇంకా ఆ ఐటమ్ మనం ఫ్యూచర్లో బేబీకి పెట్టకూడదు అనమాట. అది తెలుసుకోవడానికి మనకి 4 to 5 డేస్ పడుతుంది. సో ఏంటంటే ఎవ్రీ 5 డేస్కి అందుకనే ఒక ఐటమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయమంటారు. అలా అని చెప్పి రోజుకొకటైతే అస్సలు ఇంట్రడ్యూస్ చేయకూడదు, అలాగే రోజులో కూడా అన్ని ఇంట్రడ్యూస్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఏది తేడా పుట్టిందో అయితే మనకి కంపల్సరీ మనం అయితే తెలుసుకోలేము కాబట్టి. డాక్టర్స్ అయితే రాగి చాలా మంచిది అంటారండి పిల్లలకి, బట్ నా సజెషన్ ఏంటంటే రాగి కూడా అందరి పిల్లలకి పడదు, అన్ని టైంలో అందరి పిల్లలకి పడదు. అండ్ రాగి పడని పిల్లలకైతే మోషన్స్ అయితే కంటిన్యూస్లీ వస్తూనే ఉంటాయి. అండ్ అటు మోషన్స్ వచ్చే టైంలో అయితే రాగిని అయితే అస్సలు పెట్టకండి, అవి ఇంకా ఎక్కువైపోయి మళ్ళీ బ్లడ్ మోషన్స్కి దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 6th మంత్ దాటిన తర్వాత అయితే చిన్నగా ఒక్కొక్క ఖర్జూరం అయితే డైట్లో యాడ్ చేయొచ్చు. అది ఇందులోనైనా సరే, ఫ్రూట్స్లో అయినా సరే, ఇందులోనైనా సరే ఖర్జూరం అయితే ఒకటి యాడ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే బేబీస్కి మంచిగా ఫ్రీ మోషన్ అయితే అవుతుంది. సో ఇదండి, ఇలా అయితే నేను నా బేబీకి అయితే మెల్లమెల్లగా ఫుడ్ అనేది అలవాటు చేశాను. మీరు కూడా మీకు నచ్చినట్టు మీ బేబీ ఏం తింటుందా, ఏది ఇంట్రెస్టింగ్గా తింటుందా అని చెప్పి చూసి దాన్ని బట్టి అండ్ డాక్టర్ని కూడా అడిగి కన్సల్ట్ చేసి మాత్రమే పెట్టండి. ఎందుకంటే బయట అన్నీ కూడా చాలా పొల్యూటెడ్గా ఉంటున్నాయి. అది ఏదైనా సరే, ఫ్రూట్స్ అయినా కాయగూరలైనా సరే, ఏదైనా సరే అవన్నీ జాగ్రత్తగా చూసుకుని మంచిగా అయితే సాలిడ్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే లేదు, కొంతమంది పద్ధతులు ఉంటాయి కదా, నేను ఎవరిని ఏమంటలేదు బట్ చెప్తున్నాను. కొంతమందికి 8th మంత్లో అయితే అన్నప్రాసన ఉంటుంది, కొంతమందికి 6th మంత్లో ఉంటుంది, కొంతమంది అయితే అన్నప్రాసనే చేయని అవసరం లేకుండా ముందే పెట్టేసుకుంటారు. ఇలాంటి 3 కేటగిరీస్ చూసినప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అనమాట, అన్నప్రాసన చేయకుండా ఫుడ్ పెట్టడం ఏంటా అని చెప్పి. అన్నప్రాసన చేయకుండా ఫుడ్ పెట్టడం అంటే ఈవెన్ మన చిన్నప్పుడు కూడా, మన జనరేషన్ చిన్నప్పుడు అయితే 4th మంత్ నుంచే సాలిడ్స్ స్టార్ట్ చేసేవారంట. ఈవెన్ మా వాళ్ళు చెప్పారనమాట, మీకు 4th మంత్ నుంచే స్టార్ట్ చేసాం, మీరు 5th మంత్ నుంచే భయపడుతున్నారు అని చెప్పి. మనమైతే 4th మంత్ స్టార్టింగ్ నుంచి అయితేనే మనకు అప్పుడెప్పుడో ఇదంతా 20-25 ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్తున్నాను, 4th మంత్ నుంచే పెట్టేసేవారంట సెర్లాక్ అనే ఇష్టము. మనం వచ్చేటప్పటికి కొంచెం టెక్నాలజీ పెరిగేటప్పటికి, ఇంటర్నెట్ పెరిగేటప్పటికి మనం చూసుకుని 5th మంత్ ఎండింగ్లో డాక్టర్ చెప్తున్నారు కదా అని చెప్పి చూసైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అన్నప్రాసన కోసం అంటే అది అన్నం ముట్టించడం వరకేనేనండి. ఇలాంటి ఫ్రూట్స్ అయితే కొంచెం ముందైతే పెట్టుకోవచ్చు, ఎందుకంటే పిల్లల ఆరోగ్యం ముఖ్యం కదా. పద్ధతులు అవి అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను ఫాలో అయ్యాను. నేను రుద్రాంశకి ఏం చేశామంటే, నేను మా హస్బెండ్ మా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇద్దరం కూర్చుని ఇలా పరవన్నం అయితే ముట్టించామన్నమాట. అప్పటి నుంచి మాత్రమే నేను రైస్ ఐటమ్స్ వాడికి పెట్టడం స్టార్ట్ చేశాను. ముందు దాకా అయితే సెర్లాకే పెట్టాను. యాక్చువల్లీ సెర్లాక్ కూడా రైస్తోనే చేస్తారండి, కాకపోతే ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ అన్నప్రాసన అనమాట.
ఇలాంటివి అయితే చూసుకుని బేబీ ఫుడ్ అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అని చూసుకుని వాళ్ళ ఆకలిని మాత్రం తీర్చండి. కొన్ని ఎలా ఉంటాయంటే పద్ధతుల కన్నా ముఖ్యమైనది పిల్లల ఆరోగ్యం అండి. అది బాగా చూసుకుని అయితే మనమైతే పేరెంట్స్ కింద జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వాలి. మనమైతే వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టాలి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇప్పుడు చెప్పినా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ అయితే మీ మొబైల్కి వస్తుంది. అప్పటి వరకు బాయ్.